అందరికీ నమస్కారం. ఎస్బీఐ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామందికి ఉండే అపోహ ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం తప్ప మనకు ఇతర ప్రత్యామ్నాయ మార్గం లేదు అని అనుకుంటారు. దానికోసం కంప్యూటర్ సైన్స్ మాత్రమే చేరాలి, మిగతా ఏ బ్రాంచ్ అయినా కూడా ఉద్యోగ అవకాశాలు తక్కువ అనేటువంటి అపోహలో ఉన్నారు. కానీ కంప్యూటర్ సైన్స్ గురించి కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి. కంప్యూటర్ సైన్స్ అనేది అందరికీ సూట్ అయ్యే ఫీల్డ్ కాదు. చాలామంది మనం ఏమనుకున్నామంటే అందరూ ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకోవాలి, అందరూ ఇంజనీరింగ్ చేయాలి, కంప్యూటర్ సైన్స్ చేయాలి, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయాలి, డేటా సైన్స్ చేయాలి, అందరూ సాఫ్ట్వేర్కి వెళ్ళాలి. ఇదే ఒక మార్గం, ఇంకో మార్గం అనవసరమైన భావనలు ఉన్నారు. మీరు ఇంటర్మీడియట్ చేయడం వరకు ఓకే, ఇంజనీరింగ్ చేయడం వరకు ఓకే, సాఫ్ట్వేర్లో అవకాశాలు ఉన్నమాట కూడా వాస్తవమే. కానీ అందరికీ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడం అనేది కుదరదు, రుచించదు. వాళ్ళు ఫిట్ కారు ఆ ఫీల్డ్లో. రోజుకి 8 గంటలు సిస్టమ్ మీద కూర్చుకొని కోడింగ్ రాయాలి అంటే అన్ని రకాల స్వభావాలు చూడాలి. వ్యక్తిగతంగా నాలాంటి వారికి కూడా అది ఇష్టం లేని పని. నేను ఎంసీఏ చేరి మధ్యలో వదిలేసి నాకు అది రుచించక బయటకు వచ్చాను టీచింగ్ మీద ఆసక్తితోటి. అట్లా అనేక మంది అద్భుతమైన ఐఐటీలలో టాప్ ర్యాంకులు ఉన్న వాళ్ళు కూడా సాఫ్ట్వేర్కి వెళ్ళకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు వెళ్ళిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అనేక మంది కాలేజీలో పెట్టే విషయాలు కూడా తెలిసింది. మాడ్లెస్ ఐఐటి ఢిల్లీ నితిన్ కుమార్, 9 భరత్ ఐఐటి ఖరగ్పూర్, అదేవిధంగా నానో కృష్ణ దాదాపు 17-18 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితమే నేటి కురుక్షేత్ర చదివారు. ఐఎం అహ్మదాబాద్ బీటెక్ ఉస్మానియా ఐఎం అహ్మదాబాద్ శ్రీనివాస్ గారు సాఫ్ట్వేర్ రంగంలో చాలా ఉన్నత స్థాయిలో సీనియర్ మేనేజర్ పనిచేసి తర్వాత ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వచ్చి నానో డైరెక్టర్ అయ్యారు. మెటామైండ్స్ వాళ్ళు చాలామంది ఐఐటియన్స్ ఉన్నారు. అట్లా అనేక మంది మీకు ఆల్ ఇండియా 100 లోపు ఉన్న వాళ్ళు ర్యాంక్ వచ్చి బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా టీచింగ్ రంగంలో ఉన్నారు. అంటే ఆ సాఫ్ట్వేర్ రంగంతో పోలిస్తే చాలా తక్కువ సాలరీ ఇచ్చే టీచింగ్ రంగంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆసక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది, వాళ్ళ యొక్క అంతర్వాణి ప్రకారం. సో కాబట్టి అందరూ తెలివి ఉన్న వాళ్ళందరూ సాఫ్ట్వేర్ పోతారో ప్రపోజల్ ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే అది పొరపాటు ఆలోచన. కాబట్టి ఈ మనిషికి ఇష్టాలు ఉంటాయి. మనిషి అనేది రోబో కాలేదు. కాబట్టి వాళ్ళ ఆసక్తుల రీత్యా మాత్రమే కెరీర్ మీరు చూజ్ చేసుకుంటారు. నిజంగా ఒక స్టూడెంట్కు జీవితంలో సాఫ్ట్వేర్ స్థిరపడతారా స్థిరపడలేడా అనేది మీరు బీటెక్ చదువుతున్నప్పుడే తెలుస్తుంది, లేదా అయిపోయిన తర్వాత తెలుస్తుంది, లేదా కొంతమందికి ఉద్యోగం చేసినాక అర్థమవుతుంది. అందుకే అనేక మంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, తర్వాత వదిలిపెట్టి రియల్ ఎస్టేట్కి వెళ్తున్నారు, ఎన్జిఓలు స్టార్ట్ చేస్తున్నారు, పాలిటిక్స్కి వెళ్తున్నారు, టీచింగ్ వైపు వస్తున్నారు, స్కూల్స్ పెడుతున్నారు, రెస్టారెంట్స్ పెడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య ఐఐటి ఢిల్లీలో చదివి రెస్టారెంట్ పెట్టిన పర్సన్ చాలా పాపులర్ రెస్టారెంట్ ఢిల్లీలో. కాబట్టి ఇట్లనే జీవితం ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ కాకుండా మరొక ముఖ్యమైన కోర్సు గురించి మీకు తెలియజేస్తాను. ఆ కోర్స్ ఏంటంటే డ్యూయల్ డిగ్రీ. దానిలో 2 రకాల కోర్సెస్ ఉంటాయి. అవి ఎందుకు అంత విలక్షణమైంది, ఎందుకు అనేక రకాల కెరీర్స్ ఉంటాయని మీకు తెలియజేస్తాను. ఆ కోర్స్ ఏంటంటే బిట్స్ పిల్ అన్నటువంటి ఒక ప్రత్యేకమైన కోర్సు, డ్యూయల్ డిగ్రీ, బీటెక్ ప్లస్ ఎంఎస్సి ఎకనామిక్స్. ఇది వెరీ యూనిక్. నేను ఇంతకంటే అద్భుతమైన కోర్సు ఇదివరకు ఇండియాలో చూడలేదు. ఇది చాలా ప్రత్యేకమైనది. మీకు వచ్చేటువంటి మార్కుల బిట్సాట్లో వచ్చేటువంటి మార్కుల ఆధారంగా మీరు ఎంఎస్ ఎకనామిక్స్ చూజ్ చేసుకోవచ్చు. బీటెక్ ఏ డిగ్రీ వస్తుందో మనకు తెలియదు. అంటే మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చే మార్క్ ఆధారంగా మీరు ఎంఎస్సి చూజ్ చేసుకుంటారు. అంటే బీటెక్ అవి వేరు. 4 ఇయర్ డిగ్రీలు బీటెక్ కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఈసీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ వేరే. అవి కాక ఎంఎస్సిలో సబ్జెక్ట్ చూజ్ చేసుకుంటాం మీరు. అంటే ఎంఎస్సిలో ప్రధానంగా 4-5 ఉన్నాయి: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎకనామిక్స్.
ఈ ఐదిట్లలో మోస్ట్ డిమాండింగ్ ఎకనామిక్స్. ఉదాహరణకు మీకు లాస్ట్ బిఫోర్ ఇయర్ 390కి 236 మీకు ఎకనామిక్స్ కట్ ఆఫ్ అయింది. మిగతా నువ్వు 210లో పట్టిన ఉండే. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బయలు నువ్వు 210లో పట్టిన ఉండే. అంటే మీకు ఎంఎస్సీలో ఉండేటువంటి సబ్జెక్టు మీ ముందే డిసైడ్ అవుతుంది. మరి బీటెక్ ఏది వస్తుంది అంటే బీటెక్లో మీకు వచ్చేటువంటి బీటెక్ ఫస్ట్ ఇయర్ పూర్తయిన తర్వాత మీకు వచ్చేటువంటి సిజిపిఏ ఆధారంగా మీకు రకరకాల బ్రాంచ్లు ఇవ్వబడతాయి. అది సిఎస్సి నుంచి కెమికల్ వరకు, సివిల్ వరకు ఏదైనా ఇవ్వచ్చు. సో బీటెక్లో ఉండే బ్రాంచ్ ఏమో మీకు సిజిపిఏ ద్వారా నిర్ధారితం అవుతుంది. కానీ బిట్సాట్లో వచ్చేటువంటి మార్కుల ఆధారంగా కూడా ఎంఎస్సీ డిసైడ్ అవుతుంది. ఉదాహరణ బీటెక్లో ఏదో వచ్చింది మీకు, ఎంఎస్ ఎకనామిక్స్ మాత్రం ముందే ఎంట్రన్స్ ద్వారా ఫిక్స్ అవుతుంది. సుమారుగా 230, 240 మధ్యలో మీకు కట్ ఆఫ్ అవుతుంది. అంటే దీని యొక్క రేంజ్ ఎక్కడ ఉందంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్, ఈసీఈ, ట్రిపుల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, తర్వాత ఇది వస్తుంది. మెకానికల్, సివిల్, కెమికల్ కంటే చాలా ముందు ఉంటుంది. ఒక 20-25 మార్కులు ముందు ఉంటుంది. 15-20 మార్కులు తక్కువ ఉంటుంది ట్రిపుల్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కంటే కింద కానీ. సో ఒకవేళ మీకు ట్రిపుల్ కానీ, మీకు ఈసీ కానీ, సిఎస్సి కానీ రానయ్యేలా మీరు చూజ్ చేసుకోవాలి ఒక రకం. లేదా మీకు జీవితంలో రకరకాల మార్గాలు ఉండాలి అనుకున్నా కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు. ఏ మార్గాలు ఉంటాయి మరిది? ఎందుకు అంత ప్రత్యేకంగా చెప్తాను దీని గురించి? ఎకనామిక్స్ అనుకుంటే మనం చిన్నప్పుడు చదువుకునేటువంటి సిఈసీలో ఉండే ఎకనామిక్స్ కాదు. ఎకనామిక్స్ ఈజ్ ఎ సైన్స్ నా మనం చదువుకున్న పార్ట్స్. అంటే ఎకనామిక్స్లో మ్యాథమెటిక్స్ ఉంటుంది, స్టాటిస్టిక్స్ ఉంటుంది, డాటా సైన్స్ ఉంటుంది, లీనియర్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, కోడింగ్ ఉంటుంది, మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ ఉంటుంది. తర్వాత అనేక రకాల కంటెంపరీ డెవలపింగ్ మోడల్స్ ఉంటాయి. సో ఇట్లా అనేక జనరల్ స్టడీస్ సంబంధించిన అంశాలు ఉంటాయి, పాలిటిక్స్ సంబంధించిన అంశాలు ఉంటాయి, కాన్స్టిట్యూషన్ సంబంధించిన అంశాలు ఉంటాయి, లాకు సంబంధించిన అంశాలు ఉంటాయి, టాక్సేషన్, బ్యాంకింగ్ సంబంధించిన అంశాలు ఉంటాయి. ఇది ఒక మల్టీ డిసిప్లినరీ కోర్స్ ఎకనామిక్స్ అనేది. కాబట్టి ఎకనామిక్స్ అనేది మీకు అనేక రకాల పనిచేస్తుంది. ఏం చేయొచ్చు ఎకనామిక్స్ ద్వారా? మీరు ఫైనాన్షియల్ కన్సల్టెన్సీకి వెళ్ళచ్చు. మీకు ఎంబీఏ ఫైనాన్స్ లాగా ఫైనాన్స్ సంబంధించి ఎంబీఏ ఫైనాన్స్తో సమానంగా జాబ్కి వెళ్ళొచ్చు. డాటా సైన్స్కి వెళ్ళొచ్చు, కోడింగ్కి వెళ్ళొచ్చు, డాటా సైంటిస్ట్కి వెళ్ళొచ్చు. తర్వాత హెచ్ఎఫ్టీ, మీ కోడింగ్ బాగా వస్తే హెచ్ఎఫ్టీ కింద వెళ్ళొచ్చు. పిహెచ్డి చేసి మీరు ఫ్యాకల్టీకి వెళ్ళొచ్చు. ఎకనామిక్స్లో రీసెర్చ్గా చేసేసి మీకు అనేక విధాలుగా మీకు కన్సల్టెంట్గా, అడ్వైజర్స్గా వాటిలో అంతర్జాతీయంగా వెళ్ళొచ్చు, ఫైనాన్స్ కన్సల్టెంట్లుగా. ఇట్లా అనేక విధాలుగా మీకు ఎకనామిక్స్ నుంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది కాకుండా మీకు బీటెక్ సంబంధించినటువంటి బ్యాకప్ కోర్స్ ఉంటుంది. సో ఒక బీటెక్తో మీకు బ్యాకప్ కోర్స్ ఉండి మీకు ఇటు టెక్నాలజీ సంబంధించిన డిగ్రీ ఉంటుంది, ఇటు ఎకనామిక్స్ సంబంధించిన డిగ్రీ ఉంటుంది. మీరు సాఫ్ట్వేర్కి వెళ్ళినా కూడా మీకు పనిచేస్తుంది. మీకు ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఫైనాన్స్ థింగ్స్లో మీకు ఉండేటువంటి కోడింగ్స్, అంటే మీ కోడింగ్ మీరు ఫైనాన్స్ సెక్టర్లో, బ్యాంకింగ్ సెక్టర్లో, ఇన్సూరెన్స్ సెక్టర్స్లో, స్టాక్ మార్కెట్ సంబంధించిన వాటిల్లో, సో ఇట్లాంటి వాటిలో మీరు మీకు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు మీకు ఆ డొమైన్ నాలెడ్జ్ చాలా పనిచేస్తుంది. అంటే కంటెంపరీ ఉండేటువంటి ఎకనామిక్ సిస్టమ్ మొత్తాన్ని మీకు అర్థం చేసుకుంటారు. కాబట్టి సాఫ్ట్వేర్కి వెళ్ళదలుచుకున్నా కూడా మీకు ఎకనామిక్స్ చదవడం చాలా పనిచేస్తుంది. అదేవిధంగా మీకు మెకానికల్, ఎలక్ట్రికల్ లాంటివి వెళ్ళినా కూడా మీకు కోర్ నాలెడ్జ్ ఉండే ఎకనామిక్స్ ఉన్నప్పుడు మీరు ఒక కంపెనీలో ఒక టెక్నోక్రాట్గా, ఒక ఇంజనీర్గా జాయిన్ అయిన తర్వాత కొద్ది కాలంలో మీరు మేనేజ్మెంట్లో మీరు చాలా అద్భుతంగా రాణించగలుగుతారు. ఎకనామిక్స్ ఉన్నప్పుడు మీకు ప్లానింగ్ అర్థమవుతుంది, స్ట్రాటజీ అర్థమవుతుంది, మార్కెటింగ్ సంబంధించిన విషయాలు తెలుస్తాయి, సో బడ్జెట్కి సంబంధించిన అంశాలు తెలుస్తాయి. సో కంటెంపరీగా ఏ ప్రపంచంలో ఏ దేశంలో ఎకానమీ ఏ తీరుగా మారుతుంది, ప్రపంచం ఉండేటువంటి అవకాశాలు ఏంటి, సో అట్లా మీరు ఈజీగా సీఈఓ కావడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. అటు మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు, మీకు ఫైనాన్స్ కన్సల్టెంట్స్కి వెళ్ళొచ్చు, ఇటు కోడింగ్ సంబంధించినటువంటి డొమైన్ నాలెడ్జ్ ఉంటే ఒక ప్రత్యేకమైనటువంటి సెక్టార్స్లో మీరు అద్భుతంగా రాణించవచ్చు. మీకు సాఫ్ట్వేర్ తోటి మీకు పనిచేస్తుంది, సాఫ్ట్వేర్కి అతీతంగా కూడా పనిచేస్తుంది.
అటు బీటెక్ తోటి వచ్చే అవకాశాలు ఉంటాయి, అంటే ఎకనామిక్స్ అవకాశం, రెండు అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మీరు దేనికెళ్ళి ఒకటి పనిచేస్తుంది. అంటే మీరు టెక్నాలజీ జాబ్ వెళ్ళినా కూడా మీకుండే ఎకనామిక్స్ నాలెడ్జ్ మీకు చాలా మీకు ఉన్నతంగా మీరు రాణించడానికి పనిచేస్తుంది. లేదా టెక్నాలజీ విస్మరించి ప్యూర్ ఫైనాన్స్ కన్సల్టెంట్కి కానీ మీకు డేటా సైంటిస్ట్కి కానీ ఈ వైపు కూడా మీరు వెళ్ళచ్చు. అంటే బీటెక్లో మీరు అనుకున్న డిగ్రీ రాకపోయినప్పటికీ, CGPA తక్కువ అయినప్పటికీ ఎకనామిక్స్ ద్వారా మీకు అద్భుత ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ కోర్సు దేశం మొత్తంలో ఒక్క బిట్స్ పిలానీలో 3 మాత్రమే ఉంది. పిలానీ, గోవా, హైదరాబాద్. కాబట్టి మీకు దాదాపు మీకు సుమారుగా ఒక 50 మార్కులు తక్కువ ఉంటుంది. అంటే కంప్యూటర్ సైన్స్ పోతే 50 మార్కులు 60 మార్కులు తక్కువ, 60 మార్కులు తక్కువ వచ్చినా కూడా మీకు వస్తుంది. ఎలక్ట్రికల్ కంటే 15-20 మార్కులు తక్కువ వచ్చినా వస్తుంది. కాబట్టి నా దృష్టిలో మీకు CSE తర్వాత మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ తర్వాత మీరు ఎకనామిక్స్ చూస్ చేసుకోవచ్చు. కాకపోతే 5 ఇయర్స్, ఒక ఇయర్ ఫీజు ఎక్కువ, ఒక ఇయర్ వెయిట్ చేయాలి. చాలా మీకు బహుముఖమైనటువంటి పరిజ్ఞానం వస్తుంది. కాబట్టి ఇలాంటి అవకాశం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. దీని గురించి మరింత పరిశీలించండి, ఈ అవకాశం వినియోగించుకోండి. మీకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కోసం SBI టాక్స్ మీకు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో జోసాకు సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి, MCET సంబంధించిన కోర్సెస్. దాన్ని ఆ కోర్స్ తీసుకోండి. దానిలో మీకు అనేక రకాల ఎలాంటి కాలేజ్ తీసుకునేటువంటి దాని మీద సమగ్రమైన సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాద్. భారత్ మాతాకి జై.